చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, నేను మీ డాక్టర్ ప్రవీణ్ నడుసుమిల్లి, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్. ఈ రోజుల్లో మనకి ఈ క్యాన్సర్ అనే పదం ఎక్కువగా వింటూ ఉన్నాం. అంటే ఇదివరకు గత దశాబ్ద కాలం, 2 దశాబ్ద కాలంతో పోలిస్తే తప్పనిసరిగా ఈ క్యాన్సర్ కేసులు అనేవి ఎక్కువగా అవుతున్నాయి. దానికి వివిధ కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మన ఆహారపు అలవాట్లలో మార్పు కానీ, మన చుట్టుపక్కల పరిసరాల్లో కాలుష్యం ఎక్కువ అవటం వల్ల కానీ, జన్యుపరమైన మార్పులు కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఈ స్కానింగ్, డయాగ్నోస్టిక్ పద్ధతుల ద్వారా స్క్రీనింగ్ కూడా పెరగడం వల్ల కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ అడిగేది ఏంటంటే, క్యాన్సర్ చాలా తొలి దశలో ఉన్నప్పుడు, మన ఒంట్లో క్యాన్సర్ కణాలు ఉన్నప్పుడు మనం ఎలా గుర్తిస్తాం? అది తెలుసుకోవడానికి అందరూ ఒక చిన్న మెమోనిక్, అంటే అది మనం గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. అదేంటంటే, క్యాన్సర్ నుండి మనం అందరం అప్రమత్తంగా ఉండాలి. అంటే ఇట్స్ లైక్ ఏ కాషన్. ఇంగ్లీష్లో, ఆంగ్లంలో దీన్ని కాషన్ అనే పదంతో వాడతాం. కాబట్టి అదొక్కటి మనం అందరూ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కాషన్ అంటే CAUTION. సి అంటే చేంజెస్ ఇన్ ద బ్లాడర్ అండ్ బవల్ హ్యాబిట్స్. అంటే మనం విరోచనం వెళ్ళే అలవాటు కానీ, లేదంటే మూత్రం వెళ్ళే అలవాటు కానీ, ఇదివరకు మామూలుగా రోజుకి ఒకసారి లేదంటే 2 సార్లు వెళ్తాం, నార్మల్ అనమాట. అలాంటిది రోజుకి ఒక 5-6 సార్లు వెళ్తాం, అలా కొన్ని చాలా ఎక్కువ రోజుల నుండి అలా ఉంటాం, కడుపులో నొప్పి ఉంటాం, లేదంటే మూత్రం కూడా మనకి ఆగాగి రావటం కానీ, లేకపోతే రాకపోవటం కానీ, వెళ్ళినా వచ్చినా కానీ కంప్లీట్గా అయిన భావన లేకపోవటం కానీ, ఈ చేంజెస్ ఇన్ బ్లాడర్ అండ్ బవల్ హ్యాబిట్ ఎప్పుడైతే మనం విరోచనం వెళ్ళే అలవాటు కానీ, లేదంటే మూత్రం వెళ్ళే అలవాటులో మార్పు ఉందో తప్పనిసరిగా చూపించుకుని దాన్ని వర్కప్ చేయించుకోవాలి. రెండవది, ఏ సోర్ దట్ డజంట్ హీల్. ఏంటంటే కనుక ఒంటి మీద ఏమైనా మచ్చలు కానీ, లేదంటే పుళ్ళు కానీ పడినా, నోట్లో ఏమైనా పుళ్ళు కానీ ఏమైనా పడినా కానీ, అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన దేశంలో ఈ పొగాకు నమిలే అలవాటు ఉన్న వాళ్ళు, లేదంటే చుట్టా, బీడీ, సిగరెట్, టొబాకో ఏ రూపంలో ఉన్నా కానీ, అది వాడుకల్లో ఉన్న అలవాట్లో నోట్లో ఏమైనా పుళ్ళు పడినా కానీ, శరీరం మీద ఏమైనా పుళ్ళు కానీ, మచ్చ కానీ పడినా కానీ, అది చాలా రోజుల పాటు తగ్గకపోతాయి. అంటే ఒక వారం 10 రోజులు అయితే పర్లేదు, కానీ ఒక నెల, 2 నెలలు, 4-5 నెలల నుండి తగ్గకపోతే కనుక తప్పనిసరిగా దాన్ని చూపించుకుని అది ఏంటి అనేది నిర్ధారణ అనేది చేసుకోవాలి. తర్వాత అన్యూజువల్ బ్లీడింగ్. అంటే రక్తస్రావం ఎటు నుంచి అయినా కానీ, అంటే కనుక ఆడవాళ్లే కాదు, మగవాళ్ళలో కూడా ఏంటంటే దగ్గులో ఏమైనా రక్తం పడినా కానీ, లేదంటే వాంతులో రక్తం పడినా కానీ, విరోచనంలో కానీ, మూత్రంలో కానీ ఏమైనా ఎర్రగా రక్తంలో అనిపించినా కానీ తప్పనిసరిగా చూపించుకుని దేనివల్ల అవుతుంది అనేది మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఉంది. దాని తర్వాత థికనింగ్ ఆర్ లంప్ ఇన్ ద బ్రెస్ట్. అంటే ఆడవాళ్ళు ఎక్కువగా రొమ్ములో గడ్డలు అనేవి మనం చూస్తూ ఉంటాం. సో రొమ్ములో ఏమైనా చిన్న చిన్న గడ్డలు ఉన్నా కానీ, లేదంటే శరీరం మీద ఏమైనా చిన్న గడ్డలాగా ఏర్పడినా కానీ, అది ఏ రకమైన గడ్డ, ప్రమాదకరం లేని గడ్డ, లేదంటే కొవ్వు గడ్డలా, లేదంటే ప్రమాదకరమైన క్యాన్సర్ గడ్డ అనేది చిన్న ముఖ పరీక్ష, బయాప్సీ లాంటిది చేసి మనం నిర్ధారించుకోవాలి. దాని తర్వాత ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్. మనం మింగేటప్పుడు కష్టంగా ఉంటాం కానీ, లేదంటే కడుపులో మంట ఎక్కువగా ఉన్నా కానీ, అరుగుదల సరిగ్గా లేకపోయినా కానీ, ఇలాంటి లక్షణాలు కానీ ఎప్పుడున్నా కానీ తప్పనిసరిగా మనం చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు ఆబ్వియస్ చేంజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ ద మోల్. ఎప్పుడైనా చాలా మందికి పుట్టుమచ్చలు అనేవి శరీరం మీద ఉంటాయి. కాకపోతే చాలా సంవత్సరాల పాటు ఉండి ఈ మధ్య కాలంలోనే దాని యొక్క పరిమాణం మారినా, రంగు మారినా కానీ, షేప్, సైజ్ ఏమైనా మార్పు వస్తే కనుక తప్పనిసరిగా చూపించుకుని దానికి ఎందువల్ల అవుతుందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆఖరిగా అతి ముఖ్యంగా ఏ నాగింగ్ కాఫ్, ఎడతెరపని దగ్గు. అంటే మామూలుగా పొడి దగ్గు అందరికీ వస్తూ ఉంటుంది, లేదంటే జలుబు ఉన్నా కానీ, లేదంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. అలా కాకుండా ఈ స్మోకింగ్ హిస్టరీ అనేది ఉండి చాలా నెలల పాటు ఆ దగ్గు తగ్గకుండా ఉండి కొద్దిగా వయసు పైబడిన వాళ్ళలో తప్పనిసరిగా చూపించుకుని దేనివల్ల వస్తుంది అనేది తెలుసుకోవాలి. అంతేకాకుండా అకారణంగా ఆకలి తగ్గిపోవటం, అకారణంగా బరువు తగ్గుదల, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, రక్తం తగ్గుదల, ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు కాషన్, అంటే అప్రమత్తత ఎలా ఉండాలో, మన శరీరంలో ఏ మార్పులు వచ్చినా కానీ తప్పనిసరిగా ఈ లక్షణాలు ఉన్నప్పుడు చూపించుకుని, అంటే ఈ ఉంటే కేవలం క్యాన్సర్ ఉందని కాదు, తప్పనిసరిగా దేనివల్ల ఉంది అనేది చూపించుకుని, ఒకవేళ ప్రమాదకరమైన జబ్బు అయితే దాన్ని నిర్ధారణ చేసుకుని తొలి దశలో వైద్యం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మనం దాన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు.